హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం నటికుమార్ సార్ అయితే ఉన్నారు. రీసెంట్ టైమ్స్లలో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అసలు ఫోన్ ట్యాపింగ్ పొలిటికల్ గా స్టార్ట్ అయ్యి సినిమాలోకి ఎందుకు వస్తుంది, అసలు సినిమా హీరోయిన్ల పేర్లు ఎందుకు బయటకు వస్తున్నాయి అనే విషయం పైన మాట్లాడిన ప్రస్తుతం సార్ ఉన్నారు. సో అతను మాట్లాడదాం. నమస్తే సార్. సార్, పొలిటికల్ గా స్టార్ట్ అయింది, పొలిటికల్ దగ్గరనే ఆగి ఉంటే ఎవరికి ఇంత ప్రాబ్లం అవ్వకపోయేది సార్ యాక్చువల్లీ. కానీ ఒక హీరోయిన్, ఇద్దరు ప్రముఖుల హీరోయిన్ల పేర్లు బయటకు రావడము, ఆఖరికి సమంత అండ్ నాగ చైతన్య విడాకులు అవ్వడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగే కారణం అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయింది ఎక్కడ సార్? ఇప్పుడు నేను ఒక మాట అంటానమ్మా. ఇప్పుడు యాక్చువల్గా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ వాళ్ళకి పెట్టింది ఏంటంటే రాజ్యాంగాన్ని ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ మొత్తం టోటల్గా దేశాన్ని నడపాలి, ఈ ఆర్థికంగా నడపాలి. వాళ్ళకి రాజకీయ నాయకులతో సంబంధం లేదు. రాజకీయ నాయకులు ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకో గవర్నమెంట్ 5 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. కానీ ఏమైపోయిందంటే దురదృష్టము మనకి ఏంటో రాజకీయ నాయకులకి అడాప్ట్ అయిపోతారు. ఒక సీఎం ఉంటే లేకపోతే ఎవరైనా హోమ్ మినిస్టర్ ఉంటే వాళ్ళకు ఉంటే అయిపోతారు. ఎమ్మెల్యే వచ్చి ఉదాహరణకి మీకు మాట చెప్తా, ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేకి అక్కడ సీఏలు ఎంతమంది ఉన్నారో, ఎస్సీలు ఎంతమంది ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి చెప్పకుండా వేయకూడదు. ఇది నేను ఎప్పుడో వ్యతిరేకించాను, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వ్యతిరేకించాను. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, నేను ముందే 2004లోనే వ్యతిరేకించాం. ఎందుకంటే ఆ రోజు ఒక సీఏని ఎప్పుడైతే ఎమ్మెల్యే చెప్పు చేతుల్లోకి వచ్చాడో ఆటోమేటిక్గా మీకు అక్కడ చట్టాన్ని సపోర్ట్ ఎలా చేస్తుంది అనేది ఒకటి అయిపోయింది. అయితే తర్వాత వీళ్ళు ఎప్పుడైతే రాజకీయ నాయకులు అడాప్ట్ అయ్యారో ఇప్పుడు ఐఏఎస్ అండ్ ఐపీఎస్కి వచ్చేటప్పటికి ప్రభాకర్ రావు గారికి వాళ్ళు ఒక నాయకుడు అవ్వచ్చు, మేబీ బీఆర్ఎస్ నాయకుడు ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే ఇంకా అవ్వకపోవచ్చు. ఆ గవర్నమెంట్ వాళ్ళు డీజీపీ గారికి కానీ అడిషనల్ డీజీపీ గారికో డీజీ గారికో ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో మనకి ఇది కావాలని అడిగారు. కాకపోతే ఒక తప్పు ఏంటంటే చట్టం ఏం చెప్తుందంటే మనం ఎప్పుడు ట్యాపింగ్ చేయాలంటే ఒక ఉగ్రవాదులను మన దేశానికి తేడా వచ్చినప్పుడు, మన దేశానికి మనకి ఇబ్బంది కలుగుతుందా ఉన్నప్పుడు కేంద్ర హోంశాఖకు మన సమాచారం ఇచ్చి వాళ్ళు పలానోళ్ళ నెంబరు పలానోళ్ళతో ట్యూబ్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, దేని చేస్తున్నాం నోటు పెట్టి దాన్ని మనం చేసి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఇది నాకు తెలిసిన, నేను 1వ క్లాస్ కూడా చదవలేదు, నాకున్న మిడిమిడి జ్ఞానం. కానీ ఇప్పుడున్న ఐపీఎస్లు మరి చదువుకున్నారు, పట్టాలు కట్టారు. మరి ప్రణతిరావు గారు అన్న ఆయన మన చట్టం, ఆయన ఆల్రెడీ మరి భుజంగరావు గారు, అలాగే కిషన్ రావు గారు, అలాగే మరి తిరుపతి అన్న గారు, వీళ్ళందరి మీద 3 సంవత్సరాల క్రితమే చెప్పాను. వీళ్ళు గవర్నమెంట్కి తొత్తులుగా గవర్నమెంట్కి పబ్బుల దగ్గర దందాలు కలెక్ట్ చేస్తున్నారు, పబ్బుల దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ భుజంగరావు మెయిన్ వ్యక్తి. ఇలా డ్రగ్స్ అన్ని కూడా మొత్తం మెయింటైన్ చేస్తుంది. రాడిసన్ బ్లూ క్లబ్లోని కూడా ఈయన మెయిన్ వ్యక్తి, అప్పుడు సీఏగా ఉన్నాడు. కనుక ఈయన మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పాం. గవర్నమెంటే ఆలుతున్నప్పుడు ఎవరు చేస్తారు? ఇప్పుడు అసలైన విషయం అర్థమైంది. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నా, అది కేటీఆర్ గారు చేయించారా, ఎవరు చేయించారా, ఇంకొకటి అనేది నేను దాని జోలికి వెళ్ళట్లేదు. సినిమా ఇప్పుడు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి పలానా రేవంత్ రెడ్డి గారిది మనం ట్యాప్ చేస్తే బాగుంటుందని గవర్నమెంట్కి అవసరం. వాళ్ళు ఏం చెప్పారు, ఇంకొకరు ఏం చేశారు, మొత్తం టోటల్గా అసలు ఈ పబ్బుల్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, అవి కూడా మనం పెట్టుకుంటే మనకు కొంత డబ్బు వస్తుంది, గవర్నమెంట్కి కొంత డబ్బు ఇస్తాము, పార్టీకి కొంత డబ్బు ఇస్తాము. అదే గవర్నమెంట్ అంటే పార్టీకి కొంత డబ్బు ఇస్తామని వాళ్ళు ఇంకొక దారికి వచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ మొత్తం టోటల్ సినిమా ఫీల్డ్లో కూడా ఒక వ్యక్తికి ఇష్టం అనుకోవచ్చు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తికి ఇష్టం, బాగా ఇష్టపడి మాకు పలానా అంటే నాయకుడు తలుచుకుంటే ఏముంటుంది, పలానా వ్యక్తి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో కావాలి అనేది దాని మీద ఒక ఆడవాళ్ళు కూడా ట్రాప్ చేశారని తెలుస్తుంది. అది ఎంత నిజం ఎంత అబద్ధమో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి దానికోసం మనం డిస్కషన్ చేయకూడదు. కానీ మీరు సమంత గారి పేరు పెట్టారు, నాకు తెలిసి సమంత గారి పేరా లేకపోతే ఇంకొకరి పేరా సినిమా వాళ్ళని ట్రాప్ చేశారనేది ఇన్వెస్టిగేషన్ అవుతుంది కాబట్టి దానికోసం మనం మాట్లాడకూడదు. కానీ ఇలాంటి విషయాలు ఇలాంటివి చేస్తే తప్పా కాదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలా. ట్యాప్ చేసే వాళ్ళు ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబం ఉంటుంది, అది రేవంత్ గారి కుటుంబం అవ్వచ్చు, ఇంకోలు అవ్వచ్చు. వాళ్ళ భార్య పిల్లలకు కూడా ఇలాగే ట్రాప్ చేసి ఏమవుద్ది అనేది ఆ రికార్డింగ్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసుకోగలగాలి. ఎందుకంటే రేపు ఉదయం ఈరోజు చర్లపల్లి జైలుకి ఎందుకు వెళ్ళాం, మా భార్య బిడ్డలో మాకు 62 సంవత్సరాలు మాకు కాకి డ్రెస్ ఉందనుకునే వాళ్ళమి అతి తక్కువ టైంలో మధ్యలో మమ్మల్ని చర్లపల్లి జైలుకి ఎందుకు తోశారు? మేము ఎంతోమందిని చర్లపల్లి జైలుకి తోసామే, మమ్మల్ని ఎందుకు జైలుకి తోశారు? రేపు ఉదయం మా పిల్లలకి ఏం సమాధానం చెప్తాం, మా పిల్లలు స్కూల్లో ఏం సమాధానం చెప్తారు? అదే
మా పిల్లలు అందరూ కూడా ఏం చెప్తారు, అది ప్రభాకర్ రావు గారు అవ్వచ్చు, కిషన్ రావు గారు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా చెప్పిన వాళ్ళు అవ్వచ్చు మేబీ. అది ఒక్కసారి అర్థం చేసుకుంటే దాన్ని రాజకీయ నాయకులు నిజంగా అరెస్ట్ చేయాలి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం టుమారో అంటే టుమారో రాజకీయ నాయకులకి ఇన్వెస్టిగేషన్ పిలుస్తారని అనుకుంటున్నా. ఆ అనుకున్న దాంట్లో అన్నీ ఉంటే మళ్ళీ మీకు ఫర్దర్గా నేను చెప్తాను. కానీ సినిమా వాళ్ళని సిగ్గుతో తలదించుకోవాలా. ఇప్పటికీ కూడా ఒక్కరు కూడా దీని మీద స్పందించకపోవడం కానీ, దీని మీద ఖండించకపోవడం కానీ, అలాంటి వ్యక్తితో మనం స్నేహం చేసామే, అలాంటి వ్యక్తితో మనం బ్రో అన్నామే, అలాంటి వ్యక్తితో మనం అయ్యో మనం రాసుకొని పూసుకొని తిరిగామే, అన్నింటిలో మనం ఉదయం లెగిస్తే ఆయన్నే మన ఈవెంట్కి తీసుకొచ్చామే అన్న ఆలోచన వీళ్ళకి ఏమాత్రం ఉంటే ఇప్పటికైనా వాళ్ళ పేరు పెట్టేసి డైరెక్ట్గా ఖండించి సీరియస్గా యాక్షన్ తీసుకోమని అసోసియేషన్లు కానీ అవి చెప్పాలి. మరి చెప్పుతాయని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు అయితే వెరీ సీరియస్గా ఉన్నారు, సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటారు. మా సినిమా వాళ్ళకి ధైర్యం ఉంటే అది చెప్పేవారు, మా సినిమా వాళ్ళకి ధైర్యం లేదని మాత్రం నేను చెప్పగలుగుతాను. సార్ ఇప్పుడు అంటే పొలిటికల్ పరంగా ఎన్ని జరిగినా కూడా జనాల్లోకి అది వెళ్ళినా కూడా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి ఎప్పుడు జరిగేది రచ్చనే కదా అన్నట్టుగా తీసుకుంటారు. కానీ అఫీషియల్ గా ఇప్పుడు ఎప్పుడు కూడా సినీ నటుల పేర్లు బయటకు వస్తాయి, అఫీషియల్ గా అందరూ బయట తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మీటింగ్లు పెట్టి అన్ని చేసిన తర్వాత క్లీన్ షీట్ ఇచ్చేయడం, ఇది ప్రతిసారి జరిగే విషయమే. ఇప్పుడు సమంతకి తన విడాకుల విషయంలో మెయిన్ గా హైలైట్ చేస్తున్నారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కి ఛాన్సెస్ లేవు కాబట్టి ఇలా చేస్తే ఆమె హైలైట్ అవుతుంది అన్నట్టుగా అంటున్నారు. దాని మీద ఏమంటారు? ఒక్క మాట అంటానమ్మా, క్లీన్ చీట్ అంటే బ్లాక్ మెయిలింగ్ అని అర్థం. మీరు రెండో విషయాలు నేను చెప్తా. క్లీన్ చీట్ అంటే బ్లాక్ మెయిలింగ్ అని అర్థం. మీకు ఒక్కసారి పిలిచారు, ఎక్కిచ్చారు, మీ సోషల్ మీడియా అందరినీ మమ్మల్ని కోడే కోసి అడ్డమా తిట్లు తిట్టి మొత్తం టోటల్గా ఇదిగో అయిపోయింది, ఇదిగో అయిపోయింది, ఇదంట అదంట, ఇంటికి తీశారు, ఇంటికి నుంచి మొత్తం టోటల్గా ఇది వచ్చింది, ఇన్ని గ్రాములు ఉందంటే అన్ని గ్రాములు ఉందంటే అన్ని మీరు మొత్తం మా పరువు అంతా తీసేసి మీరు మొత్తం క్లీన్ చీట్ అని ఇస్తే ఈజ్ అ బ్లాక్ మెయిలింగా కాదా? మా వాళ్ళు కూడా అప్పటికి డిఫర్మేషన్ వేయకపోవడం అనేది వీళ్ళది తప్పు ఉందా కాదా? అంటే డిఫర్మేషన్ వేశారు అంటే ఆ క్లీన్ చీటు తప్పే, వీళ్ళది తప్పే. ఎక్కడో వీళ్ళు తప్పు చేశారు, రాజీ పడ్డారు, ఆ రాజీలో ఎక్కడో ఏదో జరిగింది. మీకు ఎన్ కన్వెన్షన్ గోడ ఎందుకు గుద్దారు, మళ్ళీ ఆ ఎన్ కన్వెన్షన్ వెనక్కి ఎందుకు తీసుకున్నారు? ఇక మళ్ళీ ఆల్రెడీ అయ్యప్ప సొసైటీ మొత్తం టోటల్గా ఒక బిల్డింగ్ ఎందుకు గుద్దారు, మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నారు? ఇవన్నీ క్లీన్ చీట్లు ఎలాగొచ్చాయి? 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఎలాగొచ్చాయి? ఇవన్నీ లొంగ తీసుకునే తత్వం అంటారు. అంటే మీకు భాష అర్థమై ఉంటుంది. ఆడపిల్లల మీద నేను మాట్లాడకూడదు కాబట్టి ఈ విధంగా నేను మాట్లాడాను అనేది మీకు భాష అర్థమై ఉంటుంది. ఆ భాష సినిమా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పటికైనా వాళ్ళకు ఆలోచన ఉంటే, బుర్ర ఉంటే ఇప్పటికీ దీన్ని ఖండించి మన వెనకాల రాసుకొని పూసుకొని తిరిగి మా పబ్బుల్లో పార్టీలు పెట్టి అవి పెట్టి మీరు ఈ ఫంక్షన్ రావాలి అనేది తగ్గించుకొని మన సినిమా ఫీల్డ్, సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకు సంబంధం లేదు. మనల్ని మనం గొప్ప వాళ్ళము, రాజకీయ నాయకుల కంటే గొప్ప వాళ్ళము. మన ఆడపిల్ల మనకు 100% మనం చాలా గౌరవిస్తాము. సినిమాలో డ్యాన్స్ చేసినంత మాత్రాన, సినిమాలో పాట పాడినంత మాత్రం నిజ జీవితంలో అది కాదు. ఎస్, మేము సినిమా అందరిలాగా మేము కష్టపడుతున్నాము, అందరిలాగా మేము కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము, అందరిలాగే మేము కోట్లాది మంది అభిమానులు దోచుకుంటున్నాము. రాజకీయ నాయకులకి ఇది చులకన కావచ్చు. మేము ఇది మాకున్న గౌరవానికి, మా సినిమా ఫీల్డ్కి ఉన్న గౌరవానికి మీరు ఈ విధంగా మాకు పేర్లు పెట్టకూడదని ఖండించాలని నేను అనుకుంటున్నా. అలాగంటారో ఖండించకుండా ఊరుకుంటారో నాకైతే తెలియదు. కానీ ఖండించే ధైర్యం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఛాంబర్లో, కౌన్సిల్లో వాటిలో ఉన్నారని నేను అనుకోను. భయంతోనే వాళ్ళు ఉన్నారు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్తోనే ఉన్నారు. కాబట్టి కనుక నేను ఈ సినిమా ఫీల్డ్ నుంచి ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఆడపిల్ల జోలికి ఎవరు వచ్చినా, ఇలాంటివి కానీ ఏవైనా చేసినా ఒక సినిమా ఫీల్డ్లో సీనియర్ వ్యక్తిగా తాట తీస్తా. అదైతే నేను చెప్తున్నా, తాట తీస్తా. ఇదైతే చెప్తున్నా, ఓపెనింగ్ వార్నింగ్ ఇస్తున్నా. సినిమా పోలీసు వాళ్ళు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు, మీకు మళ్ళా పట్టుకొని అనుమానాస్పదాన్ని పట్టుకొని తీసుకొచ్చి మళ్ళా ఇబ్బంది పెట్టారంటే ఆడపిల్లల్ని 100% నేనే రోడ్డు మీదకి వస్తా. వీళ్ళందరికీ చేత కాకపోవచ్చు, ధైర్యం లేకపోవచ్చు, భయంతో ఉండొచ్చు. 100% ఆ ఆడపిల్లకి నేనే అండగా ఉంటా, నేనే నించుంటా, ఫస్ట్ వచ్చిన వ్యక్తి నేనే ఉంటానని మాత్రం మీకు చెప్పగలుగుతున్నాను. సార్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే అసలు అది యూజ్ చేయాల్సింది గుడ్ వేలో చెయ్యాలి అంటారు అసలు ఫోన్ ట్యాపింగ్. కానీ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే మనకి తెలియకుండా ఒక గొప్ప వ్యక్తి పైన కానీ, ఏదైనా సినీ నటుల పైన కానీ చెయ్యాలి అంటే రైట్ టు ప్రైవసీ యాక్ట్ కింద మనం కేసు ఫైల్ చేయొచ్చు అంటారు. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనుకోవచ్చు?
అఫీషియల్గా ఏది బయటకు రాలేదు. అఫీషియల్గా ఏదైనా బయటకు వస్తే అఫీషియల్గా ఏదైనా మొదలు వీక్నెస్లు దొరికితే దాని మీద కేసు ఫైల్ చేయాలి. కేసు ఫైల్ చేసి పోలీస్ స్టేషన్లో అమ్మ తిరుగుతారమ్మా. ఒకటి ఇప్పుడు డీజీ ప్రభాకర్ రావు గారు ఏదో టీవీలో చూశాను, మనం పోలీసులు మనం పోలీసులు మన మీద మనం చేసుకుంటామా? అప్పుడు ఆ నాయకులు అలా చెప్పారు, ఇప్పుడు మీరు నాయకులు చెప్తున్న చేస్తున్నారు కదా బ్రదర్, మనం అందరం ఒకటే కదా అంటే, మనం అందరం ఒకటే కదా అంటే ప్రజలే వేరా అంటే, కాకి డ్రెస్ ఇచ్చింది ప్రజలు, జీతం ఇస్తుంది ప్రజలు అంటే మీరు చేస్తున్న తప్పులకి ప్రజలను బాధ్యులు చేస్తారా? మీరు థర్డ్ డిగ్రీ ప్రజల మీద ఉపయోగిస్తారు, తనడం ప్రజల మీద ఉపయోగిస్తారు అంటే, మీకు డ్రెస్ ఇచ్చిన పాపానికి మీరు దేశాన్ని రక్షించండి, రాష్ట్రాన్ని రక్షించండి, లాండార్డ్ని కాపాడండి అంటే మీరు మా మీదే దౌర్జన్యం చేసి మా మీదే మీరు ఇలా చేయడం అనేది ఎంత కరెక్ట్? ఇంత నెలగా ఇలాంటి తప్పుడు పనులు మనం తప్పు చేసేవారికి న్యాయానికి మనం బద్దులమై ఉండాలి. కానీ ఎప్పటికైనా న్యాయస్థానానికి మనం సమాధానం చెప్పుకోవాలని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలా. సుప్రీంకోర్టు దీని మీద చాలా సీరియస్గా తీసుకొని సుమోటోగా తీసుకొని కంపల్సరీ వీరి మీద చాలా కఠిన శిక్ష తీసుకుంటుంది. ఎందుకంటే ఇది చాలా 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 డేంజర్. ఇలాంటి విషయాలు జరిగితే కుటుంబాలు విడిపోతాయి, కుటుంబాలు ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక ఇలాంటి రాజకీయాలే కాదు, ఇలాంటి రాకూడదు. కాబట్టి 100% సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. వీళ్ళకి శిక్ష ఇలాగ కాదు, ఒక తాడా అంటే వీళ్ళకి శాశ్వతంగా వీళ్ళకి ఎక్కడా కూడా దేశంలో వీళ్ళు జాబుకు కాదు దేనికి వీళ్ళు కానీ వీళ్ళ పిల్లలు కానీ ప్రూవ్ అయితే వీళ్ళు కానీ వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ ఫ్యామిలీ కానీ బహిష్కరించేటట్టు ఉండాలి ఇలాంటి వాళ్ళని. అంటే రేపు ఇంకొకరు చేస్తే తప్పు అన్న మాట రావాలి. అది కానీ మనం చట్టం నిజంగా పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసో ఇంకోటో మనం చేయగలిగితే అప్పుడు మనం నిజంగా 100% మన కుటుంబాలకు మనం హామీ ఇచ్చి అభయం ఇచ్చినట్టు అవుతుంది. కనుక ఇలాంటి వాళ్ళని వీళ్ళ ఫ్యామిలీని వీళ్ళ పిల్లల్ని ఇన్ ఫ్యూచర్ దేశం నుంచి బహిష్కరించాలనేది మాత్రం నేను చెప్తా. సార్ ఫైనల్గా మనం చూసుకుంటే అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో స్టార్టింగ్ ఫస్ట్ కేటీఆర్ గారి పేరు రావడం జరిగింది. కేసీఆర్ గారి పేరు ఎక్కడ వినిపించట్లేదు. అలాగే రీసెంట్గా మనం చూసుకుంటే కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు తిహార్ జైల్లో కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ కేసు పైన ఫోన్ ట్యాపింగ్ మీద కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమన్నా మీరు కేసీఆర్ గారినా కేటీఆర్ గారు చెప్పలేమమ్మా. తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు. తప్పు చేస్తే ఏముంది, చెంచులు ఒకరికి వెళ్ళిపోయింది, చెంచులు కూడా పోలీసు వాళ్ళు వెళ్ళారు, జిఆర్ జైలు చెల్లి వెళ్ళారు. ఎవరైనా తప్పు చేస్తే కంపల్సరీ అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది. హరీష్ రావు గారు ఏదో తప్పు చేశారంటున్నారు, సంతోష్ రావు గారు ఏదో సపోర్ట్ చేశారంటున్నారు. తప్పులు 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూనే వచ్చారు. నాకు తెలిసి కేసీఆర్ గారు తప్ప అందరూ చేసుకుని వచ్చారని అనుకుంటున్నాను నేను. అంటే కేసీఆర్ గారు ఎందుకు చేయలేదని అనుకుంటున్నారు మీరు? ఆయన చేయరు. ఆయనతో ఉన్న అనుబంధంకి ఆయన అలాంటి అవసరం లేదు. అలాంటి ఆయనకి ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఆయన చేయాలంటే రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాడు. రాజకీయాల్లో కోట్లు సంపాదించారు, ఆయనతో పాటు ఉన్నాడు, ఆయన సంపాదించలేదు. ఆ రోజు నందినగర్ హౌస్ ఒకటే ఉండే. ఓకే, ఇప్పుడు పిల్లలు ఏం చేశారు, పిల్లలు ఏం సంపాదించారని నేను అడగట్లేదు, దాని జోలికి వెళ్ళట్లేదు. ఆయన కోసం మాత్రం నేను 100% చెప్పగలుగుతాను. ఆయన వరకు నాకున్న అనుబంధంతో. ఆయన ఒక్కడి దాకానే, నేను పార్టీకి మళ్ళీ చెప్పట్లేదు, ఆయన ఒక్కడి దాకానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి అఫీషియల్గా మనకైతే ఇంకా పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయి, కానీ ఏంటనేది అసలు మొత్తం డీటెయిల్స్ అనేటివి ఇంకొక 2 daysలో అయితే మనకు అందుతాయి. అప్పటి వరకు అయితే మనమైతే వేచి చూడాలి. బట్ ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష జరగాలి, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఏ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను ముందుగా ఉంటాను అని చెప్పేసి ఆయన నటి కుమార్ సార్ చెప్పడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.